ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, రావడానికి పోవడానికి కారణం ఏంటి? పిరమిడ్ సొసైటీలో ఏమి నేర్చుకుంటున్నాం? గుడికి వెళ్తే ఏం నేర్చుకుంటున్నాం, సొసైటీకి వస్తే ఏం నేర్చుకుంటున్నాం? కాబట్టి గుడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ అడిగేది రక్షణ, ఇక్కడ నేర్చుకునేది ధర్మము. ధర్మానికన్నా గొప్ప పదము భాషలో లేదు అని పత్రిక చెప్పారు. కాబట్టి ఇంకా ధర్మం అంటే ఏమిటో, ధర్మంలో ధర్మాన్ని చెప్పేదే పత్రిక గారి భాష. సో ధర్మంలో ఇంకా ధర్మాన్ని వెతికింది పత్రిక గారు. ఒక్క మాట 10 మాటల్ని ఒక్క మాటగా చెప్పడం, ప్రతి పనిని పర్ఫెక్షన్గా చేయడం. మనమేదో చేస్తున్నాం కాదు, నేను తింటున్నాను, నేను పడుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను, అందరూ చేసే పనిలే. ప్రతి పనిలో పర్ఫెక్షన్ చేయడమే పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ఏ పని అప్పగించినా పనిలో కలిసిపోవాలి, ఆ పనే తానుగా భావించాలి. ఎక్స్పోజ్ కంటే మనం ఇప్పుడుండే పరిస్థితిలో చూపించుకోవడంలో ఉన్న శ్రద్ధ తను చూసుకోవడంలో లేదు. ప్రతి ఒక్కరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా చూపించుకోవాలి, గుడికి వెళ్ళినా చూపించుకోవాలి, గోపురానికి వెళ్ళినా చూపించుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా తన దగ్గర ఏది ఉందో అదంతా చూపించాలి. తనలోకి వెళ్ళి తనను చూసుకోవడం కంటే గొప్ప విషయం ఎక్కడా లేదు. అప్పుడే నువ్వు పర్ఫెక్షన్ అవుతావు. టోటల్గా ఏ పని చేసినా మానవుడు పర్ఫెక్షన్ చేయాలి. మనుష్యానాం సహస్రేసు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చినాం వేత్వతత్వతః. మనుష్యులో 1000లో 1 కచ్చిత్ అంటే కొద్ది మంది మాత్రమే ఈ యొక్క పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నించిన వారిలో ఎవరో ఒకరే పర్ఫెక్షన్ అవుతారు. కాబట్టి మనం అందరూ పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించాలి. ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలి. ఇంట్లో ఎలా ఉండాలి, ఇల్లు ఎలా ఉంచుకోవాలి, ఇల్లు ఒక దేవాలయంగా ఉంచుకోవాలి. శరీరం ఒక కళాత్మకంగా లక్ష్మికలగా ఉండాలి. ప్రతి విషయంలో పర్ఫెక్షన్. తినడంలో ప్లేట్ మీద కన్నగా ఒక్క మెతుకు లేకుండా తినగలగాలి, అంత పర్ఫెక్షన్ కావాలి. వంట ఎలా వండాలో చేసి చూపించింది పత్రిజీ గారు. ప్రతి విషయాన్ని మనం ఏదో కళ్ళు మూసుకుంటున్నాం, గంటలు ధ్యానం చేస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, నా జ్ఞానం వచ్చింది కాదు. నీ జ్ఞానము నువ్వు చేసే పనిలోనే బయటపడుతుంది, నువ్వు మాట్లాడే మాటలోనే బయటపడుతుంది. నాకు జ్ఞానం ఉంది అనుకుంటే నువ్వు అది మాయలో పడ్డట్టు, పప్పులో కాలేసినట్లు. గుర్తుంచుకోండి, ఏం చేస్తున్నాం, వచ్చిన పని ఏమి, చేస్తున్న పని ఏమి. ప్రతి ఒక్కరిని విమర్శించుకోవడం కాదు, మనల్ని మనం విమర్శించుకున్నప్పుడే మనం ఎదుగుతాం. పక్కవాడిని విమర్శిస్తే తగ్గిపోతాం. కాబట్టి ఎంత మాట్లాడినా, ఎంత ధ్యానం చేసినా నీ లోపల ఉన్న చెడును గ్రహించగలిగినప్పుడే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. అంతే తప్ప పక్కవాడిలో ఎన్నైనా గ్రహించవచ్చు, కానీ మనలోది గ్రహించడం చాలా కష్టం. కాబట్టి ప్రతి పనిని దైవంగా భావించి మనం చేసే పని, ప్రతి పని, మాట్లాడే మాట దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, పడుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్గా ఉండాలి. బుద్ధుడు చెప్పాడు, అప్రమత్తోహి ధ్యాయంతో పబ్బోతి విపులం సుఖం. అప్రమత్తుడే ధ్యానించేవాడే విపులమైన సుఖాన్ని పొందుతాడని చెప్పాడు. సో అప్రమత్తత ఉండాలి. అప్రమత్త లేకుండా ధ్యానం కాదు. అప్రమత్త ప్రతి విషయంలో. మాట్లాడేటప్పుడు ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తినేటప్పుడు ఎంత తినాలి, ఎంత వడ్డించుకోవాలి, పడుకునే ముందు ఎప్పుడు లేయాలి, ఇవన్నీ కూడా అప్రమత్తత. ఈ అప్రమత్తత ఉన్నప్పుడే మనిషి ప్రమత్తతలో ఉంటాడు, లేకపోతే దుఃఖంలో ఉంటాడు. కాబట్టి దుఃఖాన్ని పోగొట్టే మార్గం, ఏకైక మార్గం పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ని అందరూ కూడా ఆచరించాలని, మరి ఆచరిస్తూ అందరికి చెప్పాలని మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.